హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. ఈరోజు నేను మీకు చపాతీలో షేర్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కొబ్బరి ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుందాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ గసాలు వేసుకుందాము. సోంపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాము. పుచ్చపప్పు 1 టేబుల్ స్పూన్ వేసాను. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. బాదం పప్పులు 5 వేసాను. క్యాజూ నట్స్ 15 లేదా 12 కానీ వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా గ్రైండ్ చేసుకుందాము, స్మూత్ పేస్ట్ లాగా. అదే జార్లో టమాటాని కూడా పేస్ట్ చేసేసి పెట్టుకుందాము. ఇప్పుడు గిన్నె పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్, పెద్ద స్పూన్తో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులు 2 వేసుకుందాము. మరాఠీ మొగ్గ 1 వేసుకుందాము. నా దగ్గర హాఫే ఉంది, వేసాను. స్టార్ ఫ్లవర్ 1 వేసుకుందాము. మిరియాలు 4 వేసుకుందాము. షాజీరా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా దీనిలో వేసి ఫ్రై చేసుకుందాము. కొంచెం పింక్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం దీనిలో కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి ఫ్రై చేసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు చేసి చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసి చక్కగా ఫ్రై చేద్దాము. ఫ్రై చేసిన తర్వాత బంగాళదుంప ముక్కల్ని వేసి కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాము. ఒక నిమిషం అలా ఫ్రై చేసుకుందాము. ప్యాన్లో వేసాక ఫ్రై చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు మీ రుచికి సరిపడట్టు వేసుకోండి. ఇవి 2 వేసాక ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. అంటే బంగాళదుంప కొంచెం మెత్తబడినట్టుగా ఫ్రై చేసుకుందాము. మరీ అక్కర్లేదు, ఎందుకంటే సూప్లో ఉడుకుతుంది కాబట్టి. ఇప్పుడు మనం ఈ పేస్ట్, ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసి చక్కగా 1 నిమిషం కలుపుకుందాము. కొంచెం ఆ గిన్నెలో ఉండిపోయింది, దానిలో కొంచెం వాటర్ వేసి అలాగే మొత్తం దీనిలో యాడ్ చేస్తున్నాను. ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేలాగా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా, చక్కగా ఇది ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడు టమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాము. టమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత చక్కగా ఒకసారి కలుపుకుందాము. వీడియో ఎక్కడి నుంచి స్కిప్ చేయమాకండి, ఎందుకంటే చిన్న చిన్న టిప్స్, ట్రిక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను దీనిలో జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసాను, అంటే 1/2 టేబుల్ స్పూనే వేసి మళ్ళీ కొంచెం వేస్తున్నాను. మొత్తం 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఒకసారి చక్కగా కలుపుకుందాము. టమాటాలో పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్, అంటే 1/2 లీటర్ వాటర్ వేసి చక్కగా ఒకసారి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత
మనం ఒకసారి దీనిలో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాము. చక్కగా మరగనిద్దాము. కొంచెం మరిగిన తర్వాత ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసాను. కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని నేను ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కారం కావాలి అనుకుంటే ఇంకొంచెం ఇప్పుడే యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసాను. మీ దగ్గర నూడిల్స్ ప్యాకెట్ పౌడర్ ఉంటుంది కదా, ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా మరిగిన తర్వాత ఇంకొంచెం పుదీనా వేసి చక్కగా మరిగించుకుందాము. అంతే ఫ్రెండ్స్, టేస్టీ బిర్యానీలోకైనా చపాతీలోకైనా వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి రెసిపీస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.